ఇవాళ మా ఫ్రెండ్స్ అందరం కలిసి గుండాల వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఇక ఫస్ట్ అయితే మేము ఇప్పుడు ఛాయ్ పెట్టుకున్నాం. ఇక ఈ ఛాయ్ తాగినాక తర్వాత భాగం ఇక బొమ్మడే బండ్లు బిండ్లు అన్నీ అక్కడ బయట పెట్టుకున్నాం. ఇప్పుడు ఛాయ్ తాగుతాం. ఛాయ్ తాగినాక ఇక బండ్లు స్టార్ట్ చేసుకొని పోతాం. ఇంకా రెడీ కాలే. రెడీ అయినాక ఘోరంగా ఉంటుంది. ఇక కొంచెం బాగోరి. మీరు చూస్తూనే ఉన్నారు గుండాల ఫారెస్ట్ కడకి అందరం రెడీ అయినాం. సో ఇక మా గ్యాంగ్ వచ్చేది. సో ఇక్కడ ఉంది ఇగో ఇతని పేరు మహేష్ అరబ్ నేరేలా. ఒకసారి ఇద్దే మామ. ఇగో మామ ఒకసారి మా గ్యాంగ్ నరేష్ మహేష్. సో అందరం కలిసి ఇప్పుడు మనం గుండాల ఫారెస్ట్ మన వాటర్ ఫాల్ ఎందుకు రెడీ తొందర రెడీగా బామర్ది తొందర రెడీగా పోదాం మనం. నడురే ఇప్పుడు మన గుండాల ఫారెస్ట్ ఎంత టైం పడుతుంది? హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఛాయ్ తాగినాం. ఇక రెడీ అయినా వెళ్తున్నాం. పోయేది ఏంటంటే గుండాల వాటర్ ఫాల్స్. ఇక బండ్లు స్టార్ట్ చేసుడే ఇక పోవుడే. జన్నారంలో ఇప్పుడే పట్టినాం అన్నీ ఫ్రెండ్స్ లగేజ్ వీళ్ళందరూ. ఇక ఆకలి ముందుగా వెళ్ళినాం కదా. ఇక టిఫిన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, కోసం వెయిటింగ్. ఎగ్జామ్ కూడా రెస్టారెంట్ ఇక్కడికి వచ్చాము. ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ ఈ ఫ్యామిలీ ప్యాక్లు 3 చుట్టించుకొని ఈ వాటర్ ఫాల్ కాడికి పోయి అప్పుడు లొకేషన్ చూపెడతాం మీకు. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడనే ఫ్యామిలీ రెస్టారెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుండాల వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మనకు వాటర్ ఫాల్ వస్తుంది. సో ప్రస్తుతానికి మనం కొండ పైన ఉన్నాం. సో చూడండి, సో ఇక్కడ చాలా లోతుగా చాలా హైట్లో ఉంది ఇది. సో మనకి రోడ్ అనేది కూడా చాలా రాళ్ళతోటి ఉంది. సో ఈ రాళ్ళు ఈ రోడ్డు అనేది చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది మాకు. సో ఎందుకంటే ఈ ఫోర్ వేస్ అంటే మనకు మూలలు ఉంటాయి కదా. సో ఈ మూలలు తిరగడం అనేది చాలా క్లిష్టంగా ఉంది. సో ఓన్లీ మనకు బైక్స్ పైన వస్తే మాత్రమే చాలా బాగుంటుంది. మనకు కార్ల లాంటివి ఏమన్నా తీసుకొని వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నడవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఇంకొక 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వెళ్తే మనకు వాటర్ ఫాల్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళాక మీకు మిగిలింది నేను చెప్తాను. సో ఇది నేచర్. సో చూడండి, ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. కొండలు, చెట్లు, చేమలు. సో చాలా సూపర్గా ఉంది. సో రోడ్ చూస్తున్నారుగా, రోడ్డు ఎలా ఉందో. సో ఈ రోడ్ అనేది ఇలా ఉంది. సో మనకు వెళ్ళడానికి ఈ రోడ్ అనేది కొంచెం బైక్స్కి అయితే ఓకే. ఇక వేరే అదర్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనల్లో ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఇద్దరం వచ్చి ఇక్కడ ఆగాము. సో మన వాళ్ళు వెనక వస్తున్నారు. సో చూద్దాం వాళ్ళ ఎక్కడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనం గుండాల వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కాబట్టి అనుకూలంగా లేదు.
అయినా మేము సాటిస్ఫై చేస్తాము, ఇంత దూరం వచ్చినాం అంటే తిరిగిపోయాం. సో మేము వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడికి రావడానికి. సో రోడ్డు కూడా కరెక్ట్ లేకుండే, వర్షం పడ్డది, చాలా ఇబ్బందికరంగా ఉండే. సో ప్రస్తుతానికి మేము ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, చూడండి మీరు కూడా. సో ప్రస్తుతానికి ఇది మనకు నార్మల్గా వాటర్ వస్తున్నాయి. సో కొంచెం అటు సైడ్ వెళ్తే మనకు టోటల్గా వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు అది చూపిస్తాను. అది దిగుతాను ట్రై చేస్తున్నాం కానీ మ్యాక్సిమం వర్షం అవి పెట్టి జారుతుంది. అక్కడికి డైరెక్ట్ పోయి చూపెట్టే కన్నా ఇంజల్ ఒకసారి రిమోట్ చేసి చూపెడతాం మీకు లొకేషన్ ఏంటి అనేది. ఇక్కడికైతే వాహనం కొద్దిగా తగ్గింది, ఇంకా లొకేషన్స్ అన్ని సో ఈ వాటర్ అనేది మనకి ఇలా రావడం జరుగుతుంది. సో ఇది ఒక నార్మల్గా ఇట్లా వాటర్ వస్తుంది. సో వాటర్ ఫాల్ అనేది కింద, దాని కింద వాటర్ అనేది కింద ఫ్లో కావడం జరుగుతుంది. సో ఇది అనేది మనకు వ్యూ. సో చాలా బాగుంది ఇక్కడ చూడండి. సో రాజు ఓకేనా? ఓకే, చూడండి చాలా బాగుంది ఇక్కడ నేచర్. ఇప్పుడు మన గుండాల వాటర్ ఫాల్ దగ్గర జస్ట్ ఒక స్మాల్ పార్టీ, వనభోజనం. ఇది జస్ట్ మనకు ఒక స్మాల్ పార్టీ అన్నమాట ఇక్కడ. సో దీని తర్వాత మనం కిందికి వెళ్ళి వాటర్ ఫాల్ మనం వాటర్ ఎలా వస్తుందని మనం చూద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో. మా గుంచూరి ఇవరిదాకా మొత్తం మీద లొకేషన్ చూపెట్టినాం. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళిన తర్వాత వాటర్ ఎట్లా వాడతాయి, గిద్దలు గిద్దలు వాడతాయా లేకపోతే సుక్కలు సుక్కలు వాడతాయా అనేది మేము కిందికి చూపెడతాం. మీరు చూడుర్రి. ఇగో ఈ ల్యాప్టాప్ రాగా తెచ్చుకున్నాం, బాగా సామాన్ తెచ్చుకున్నాం, దండి పడుతుంది. ఫోన్ కూడా మోసుడే 500 పనిచేసేది అది ఇడిచిపెట్టైనా కానీ ఈ లొకేషన్ మంచిగా ఉందన్నాక మనిషికి బండి, ఆ బండిలో 200-300 పెట్రోల్ అనుభవించుకొని వచ్చినాం ఫ్రెండ్స్. సరే ఇక కిందికి పోతున్నాం ఫ్రెండ్స్. కిందికి పోవాలంటే దారి దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఆయన పక్కుంటున్నాం దొరుకుంటున్నాం, కిందకి పోతాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాటర్ అనేది వచ్చి కిందికి ఎలా అవుతుంది ఒకసారి చూడండి. కిందికి వెళ్తున్న వాటర్. సో మేము ఇప్పుడు అక్కడికి కిందికి వెళ్ళి మీకు మొత్తం లొకేషన్ అనేది మళ్ళీ మీకు వాటర్ మొత్తం ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాము. ఓకేనా? సో లొకేషన్ చాలా బాగుంది. సో నేచర్ ఎలా ఉంది చూడండి, వ్యూ చాలా బాగుంది కదా. ఓకే చూడండి. సో లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఏం చెప్తున్నారా అయ్యాడ? ఫ్రెండ్స్ ఇదే తవ్వ మెల్ల నడుస్తుంది కానీ అక్కడ దాకా పోతాం. తవ్వ ఇగో మెట్ల వాళ్ళే ఉంటుంది కింది దాకా. మెట్ల లెక్క సో తవ్వ అనేది మనకు కొంచెం రాళ్ళు ఉంది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం ఏమన్నా స్కిడ్ అయినా లేదా ఏమైనా బండలు ఒక్కపోయినా కానీ కొంచెం మనకు పెయిన్ఫుల్గా ఉంటుంది. దాంతో పాటు దొడ పనులు రాలుతాయి. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కిందికి వెళ్తాం. సో కిందికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందని కొంచెం మీకు కేర్ఫుల్గా చూపిస్తాం. మైగా ఏం చేద్దాం కిందికి పోయి మరి కిందికి పోయి ఈ లొకేషన్ మొత్తం మంచిగా మనం చూపెడదాం అందరికి. అంటే ఇప్పుడు మనమే చూసిపోతే పెద్ద అట్లా గొప్పే ఉంటుంది. చూసిన దాన్ని ఒక వీడియో లెక్కలు వేసి యూట్యూబ్లో ఎన్నో అప్లోడ్ చేసి ఉంటాం, చాలా మంది చూస్తారు. ఇంత దూరంలో ఈ లొకేషన్ ఇంత మంచిగా ఉందని అందరికి కూడా తెలియాలి కదా. ఓకే, సో మన ఫ్రెండ్స్ అనేవారు ఇంకా పైన ఉన్నారు. సో వాళ్ళు కూడా వెనుక వస్తున్నారు. ప్రస్తుతానికైతే మేము తొమ్మ నుంచి కిందికి వెళ్తున్నాం. వాళ్ళకి తెలియదు మళ్ళీ. సో ఇది మొత్తం అరేంజ్ అడవి ప్రాంతం. సో చూడండి. సో ఇక్కడ చెట్టు చాలా పెద్దగా ఉంది చూడండి. సో మనకి ఇక్కడ చాలా వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇది మనకు ఈ కొండలు ఇట్లా, ఇది పైన గుట్ట. సో మళ్ళీ మనం వాటర్ వచ్చేదానికి మనకు ఇట్లా కిందికి రావాలి ఈ తొగ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కంక భూములు దొరుకుతాయి. అవి ములిగట్టలు సంథింగ్, ఇంకా అది సాటలు అవి అన్నీ చేసుకుంటానికి వస్తాయి. ఇవే ఇక్కడ ఇది బాగా స్పెషల్. ఇది వెదురు మనం సాటలు అంచెలు గంపలు వేసుకుంటాం కదా, దీంతోనే అన్నమాట. ఇవి ఇక్కడ లెక్క పెట్టలేనని ఉంటాయి, పుష్కలంగా దొరుకుతాయి.
తన మీద బాగా అవుతుంది. ఓకే లెట్స్ గో మూవ్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం చేరువలో ఉన్నాం. అవే వాటర్ ఫాల్స్ అంచుల దగ్గర ఉన్నాం. ఇంకొంచేపట్లో మనం కిందికి అయితే దాని లొకేషన్ అవలీలగా చూసుకోవచ్చు. మంచిగా ఎంత మంచిగా ఫ్రెండ్స్, ఈ వ్యూ మనం ఎక్కడ ఇంత దగ్గరలో చూస్తున్నామంటే ఆశ్చర్యక అర్థమైంది. ఎందుకంటే ఇంత దగ్గరలో మనం చాలా వీడియోలలో చూస్తుంటాం, కానీ ఇంత దగ్గరలో చూస్తున్నామంటే మేము చూస్తేనే ఇంత ఎక్సైట్మెంట్ ఉన్నాం. మీరు ఇట్లా ఇక్కడ ఖర్చు చూస్తే మీరు చాలా ఇంత ఎక్సైట్ అవుతారు. సో అక్కడ నుంచి కొంతమంది మనకి ఇక్కడ కింద వ్యూ చూస్తున్నారు. సో చూడండి, సో ఇక్కడ మనకు వాటర్ అనేది కూడా చాలా బాగా మనకు కిందికి రావడం జరుగుతుంది. సో చూడండి, సో ఎంత బాగుందో. ఓకేనా, ఇంకా మనం కిందికి వెళ్ళి కింద నుంచి ఇంకా మొత్తం టోటల్గా మనం చూద్దాం. ఓకేనా, సో లెట్స్ మూవ్. ఇక మన ఫ్రెండ్స్ వస్తారు. సో ఇక్కడికి వచ్చిర్రు మన ఫ్రెండ్స్ కూడా. సో మనోడు కెమెరా పట్టుకొని చాలా ఎంజాయ్ఫుల్గా వస్తుండు. సో ఇక్కడ మనకు గుట్టాలకి కిందికి దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో చూడండి తోవ. సో మనోడు ఎంత కష్టపడకుండా దిగుతున్నాడు. సో ఇది మనకు కొండ. సో ఇక్కడ నుంచి మనకి వే అనేది కిందికి ఉన్నది. సో ఇది మనకు వే, ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు పుట్ట కింద టన్నెల్, అంటే టన్నెల్ కాదు, చిన్నగా రాయి అడ్డం ఉంది. సో ఇందులోకి కొంచెం మనకు రావడం కూడా ఇబ్బంది. దొడ్డలు అయితే రారు, బక్కలు అయితే మారుతారు ఈయన ఉంటుంది. సో ఇట్లా మనం దగ్గరికి వచ్చినాం. సో ఇంకొంచెం కింది దిగితే మనకు వాటర్ ఫాల్ అనేది మనకు కనబడుతుంది. కింద నుంచి మనకు వాటర్ అనేది. సో ఓకేనా, ఇంకొంచెం కిందికి వెళ్ళాక మీకు టోటల్ వీడియో అనేది మీకు చూపించడం జరుగుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి గుండాల వాటర్ ఫాల్ దగ్గర వాటర్ యొక్క వేగానికి ఆ గాలి ఫోర్స్ఫుల్గా వస్తుంది. ఆ గాలి రేంజ్లో ఉంది. గాలి ఇక్కడ కొద్దిగా భయపడ్డం అంటే కథమే. సో ఇక్కడ మన గాలి అనేది కూడా చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. సో చూద్దాం దాన్ని. సో మెల్లిగా వెళ్తుంది కిందికి. ఓకే ఓకేనా, చూసారా? సో లెట్స్ మూవ్. ఇదే హైలైట్ గుండాల వాటర్ ఫాల్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇదే. వీడికి మేము ఎట్టకెళ్ళకి చేరుకున్నాం. మాకు ఇవాళ పొద్దున్న నుంచి స్టార్టింగ్ అయినాం, చివరికి అయితే ఈవినింగ్ వరకు ఇక్కడికి చేరుకున్నాం. ఫైనల్లీ మేము దీన్ని సందర్శించినాం. ఇక్కడ గాలి అనేది చాలా ఎక్కువగా కూడా ఉంది. ఓకేనా, ఇది గుండాల వాటర్ ఫాల్. సో చూడండి కింద నుంచి ఎంత బాగా ఫ్లో అవుతుందో. సో ఇది వెరీ లుకింగ్ ప్లేస్. సో చాలా బాగుంది ఇక్కడ. సో ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం రోడ్ అనేది మనకు కంఫర్టబుల్గా ఉండదు. మేబీ బైక్స్ తోటి వస్తే ఓకే, అది వెహికల్స్ ఆటోలు కార్లు కూడా వస్తాయి. బట్ కాకపోతే చాలా ఇబ్బంది, మలుపులు ఎత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక రైనింగ్ టైంలో అంటే బాగా ఇబ్బంది అవుతుంది, నార్మల్ టైంలో అయితే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మేము గుండాల అది వాటర్ ఫాల్స్ మొత్తం మీకు కళ్ళకు కట్టినట్టు చూపెడదానే వెళ్ళినాం ఇంటికాంచి వెళ్ళి. కానీ పొంగ వర్షం కొట్టింది. ఆ వర్షం కొట్టుడు కాబట్టి మీకు ఇంకా సరిగా చూపెట్టలేదు. ఈ నుంచి ఎక్కే వరకు 8 టర్నింగ్లు ఉన్నాయి. అడిపోయే వరకే చింతపండు అయ్యేటట్టు దర్శనం. బట్ కాకపోతే మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి మీకోసం మంచి చూపెట్టాలని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బుద్ధున చేయరి, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. సో మాకు రోడ్ మంచిగా లేదు, అందువల్ల మేము మీకు సరిగ్గా చూపించలేకపోయినాం. సో ఓకే, థ్యాంక్ యూ.